బిడ్డల్ని కనగలుగుతాం కానీ బిడ్డలు రాతను కనలేమంటారు. అది ఇప్పుడు అర్థమవుతుంది. మా పాప 10th ఫెయిల్, 2 సబ్జెక్టులు పోయినాయి. టోటల్ వచ్చేప్పటికే 250 260 వచ్చినాయి మార్క్స్. అట్లీస్ట్ పాస్ మార్క్ కూడా రాలేకపోయింది. ఇప్పుడు వాళ్ళకి మంచి చేయాలని మనం మంచి చెప్తే ఇప్పుడు అర్థం అవ్వదు. కానీ వాళ్ళకి పిల్లలు పుట్టాక వాళ్ళు ఒక రేంజ్లో మన స్థానంలోకి వచ్చాక అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. కానీ అర్థమయ్యే టయానికి పేరెంట్స్ ఉండరు. అర్థం ఉన్నప్పుడు బాగా చూసుకోలేరు. కానీ అర్థమయ్యాక పేరెంట్స్ చూసుకోవాలన్నా వాళ్ళ చేతిలో ఉండదు. చేతులు కాలిపోతాయి. అప్పుడే చేతులు కాలేక ఆకులు పట్టుకున్న ప్రయోజనం ఏముంది? ఒక దెబ్బ వేసినా, ఒక దెబ్బ తిట్టినా, ఒకళ్ళు అరిచినా ఏ తల్లిదండ్రులు చెడు కోరుకోరు. అది వాళ్ళకి అప్పుడు అర్థమవుదు. ఇప్పుడు అర్థమైనా నో యూస్. పోనీలే, పర్లేదులే, వాళ్ళకి దేవుడు పైవాడు ఏం రాసి పెట్టుంటే అదే జరిగిద్ది. కానీ ఎవరైనా పిల్లలు ఏమైనా ఫెయిల్ అయినా చేసినా గబుకుని ఏం అనకండి. ఎందుకంటే వాళ్ళు సంతోషపడితే సంతోషపడతాం, వాళ్ళు బాధపడితే వాళ్ళకంటే 10 రెట్లు ఎక్కువగా బాధపడతాం పేరెంట్స్. నేను ఒకటే చెప్తున్నా, ఎలాగో 2 సబ్జెక్టులు మా పాపనే కాదు, మా పాపలాగా ఎవరన్నా ఫెయిల్ అవ్వాలని కాదు, ఫెయిల్ అయి ఉంటే వాళ్ళ ఎగ్జామ్స్ రాయించండి. సప్లిమెంటరీ ఉంటుంది కదా, పోయినవి అది కనుక్కొని రాసేవాళ్ళు ఎవరన్నా కనుక్కున్నా టీచర్లు అడిగినా చెప్తారు. ఆ ఎగ్జామ్ రాయించండి. ఆ 2 ఎగ్జామ్స్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి. అర్థమైనట్టు చెప్పినా కూడా వాళ్ళు అనకపోతే మనం ఏం చేయలేము. దేన్నైనా ఇలా నడవాలి, ఇలా చెప్పగలుగుతాం కానీ వాళ్ళ మనసుని మార్చలేము కదా. వాళ్ళ మనసుకి ఏం నచ్చితే అదే చేస్తారు. నో ప్రాబ్లం. దేవుడిని బిడ్డల గురించి మంచిగా కోరుకుంటాం, వాళ్ళకి మంచిగా చెప్తాము. వాళ్ళు అర్థం చేసుకుంటే మనం, అర్థం చేసుకోలేకపోతే మనం ఏం చేయలేము. కానీ ఎక్కడున్న వాళ్ళు హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఏ సమస్య వచ్చినా ఎదుర్కొని ముందుకెళ్ళే శక్తి, ధైర్యం, స్ట్రాంగ్నెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్క బిడ్డని ఉండాలని, ప్రతి ఒక్క బిడ్డని నా బిడ్డగా అనుకొని ఉండాలని పైవాడిని కోరుకుంటున్నాను. ఇది లాగైతే ఇదే ఫుల్ మూడ్ ఆఫ్. కానీ మూడ్ ఆఫ్ అయినా ఏం చేయలేంగా, నో ప్రాబ్లం. బీ స్ట్రాంగ్, బీ హ్యాపీ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.